సో గైస్ చెప్పాను కదా, బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చూసాను. సో అనగనగా ఓ రోజు రివ్యూ అయితే వచ్చేసింది. ఒకవేళ చూడకపోతే చూసేయండి. అండ్ ఇంకా నారీ నారీ నడుము మురారి. గైస్ ఫస్ట్ అయితే నేను ఒకటి చెప్తాను, మీరైతే ఆలోచించకుండా ఈ మూవీకి వెళ్ళిపోండి. మీరు పిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని. పర్ఫెక్ట్ మూవీ అయినైతే చెప్పొచ్చు. ఇంకా మూవీ స్టోరీ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే మనకి ట్రైలర్లో చూపించినట్టుగానే సో శర్వానంద్ అయితే ఒక అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు, అదే హీరోయిన్ని. సో అనుకోని పరిస్థితుల్లో తన ఎక్స్ లవర్ అయితే మళ్ళీ తిరిగి వచ్చింది అనమాట. సో వాళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయిన హీరో పరిస్థితి ఏంటి, అసలు తన ఎక్స్తో ఎందుకు విడిపోవాల్సి వచ్చింది, తన పాస్ట్ ఏంది, సో ఇప్పుడు ఈ పాస్ట్ గురించి ప్రజెంట్ ఉన్న అమ్మాయికి తెలిస్తే పరిస్థితి ఏంది, ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఒక వ్యక్తి ఎలాంటి పాటలు పడ్డాడు, ఫైనల్గా తను అనుకున్నది చేయగలిగాడా లేదా అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ శర్వానంద్. ఈ మూవీలో ప్రతి ఒక్కళ్ళు అయితే తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. సో హీరోయిన్లుగా చేసిన సాక్షి కానీ, సంయుక్త మేనన్ గారు కానీ, అండ్ ఫాదర్ రోల్లో చేసిన నరేష్ గారు కానీ, అండ్ కమెడియన్ రోల్స్ చేసిన వాళ్ళు కానీ, అండ్ సునీల్ గారు కానీ, ప్రతి ఒక్కళ్ళకు కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా పిచ్చిగా అయితే క్యారెక్టర్లో దూరిపోయారని అయితే చెప్పొచ్చు. అండ్ ఇంకా స్టోరీ నేనైతే ట్రైలర్లో చూపించినట్టుగానే నేను మీకు స్టోరీ చెప్పాను, కానీ లోపలైతే స్టోరీ మీకు వెళ్ళే కొద్దీ ఏం జరుగుద్దా అని టెన్షన్ అయితే ఉంటుంది. సో మనకి ట్రైలర్లో చాలా తక్కువ చూపించారు. సో మీరు సినిమా చూడండి, మీకు అర్థమైద్ది, అది నేను చెప్తే కాదు కానీ. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే శ్రీ విష్ణు క్యామియో ఉంది అని చెప్పి మూవీ టీం వాళ్ళే రివీల్ చేశారు. మనకు ఆ క్యామియో క్యారెక్టర్ ఏంటి అనేది మనకి సినిమా చూసినప్పుడు సగానికి వచ్చిన తర్వాత మనకు అర్థమైపోయింది. ఓకే, శ్రీ విష్ణు క్యామియో అయితే ఇది, శ్రీ విష్ణు క్యారెక్టర్ అయితే ఇది అని చెప్పి. సో యాజ్ ఇట్ ఈజ్ అదే అయితే ఉండేది. పెద్ద సర్ప్రైజింగ్ క్యామియో అయితే కాదు. అసలు నిజం చెప్పాలంటే క్యామియో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఓకే, ఏదో పెట్టారు. సో అనవసరంగా క్యామియో పెట్టారేమో అని అయితే నాకు అనిపించింది. ఇంకా మూవీ అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఈ సంక్రాంతికి బెస్ట్ ఎంటర్టైనర్. అండ్ బెస్ట్ అని ఎందుకన్నానంటే, అంటే మిగిలిన మూవీస్ నచ్చలేదా అంటే బాగున్నాయి, కానీ ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచలేదు. సో పెంచకుండా నేను నార్మల్ టికెట్ రేటు పెట్టి సాటిస్ఫై అయ్యి వచ్చిన మూవీ ఇది. సో మిగిలిన వాళ్ళందరూ టికెట్లు పెట్టారు, మూవీ నాకు ఎంత నచ్చినా కూడా ఎంత టికెట్ రేట్లు ఎందుకు పెట్టారా అని ఒక డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. సో ఇది పైసా వసూలు మూవీ. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అయితే చూడండి. మూవీ అయితే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మూవీ చూసినంతసేపు నవ్వుకుంటూ అయితే వస్తారు. అండ్ మూవీలో అక్కడక్కడ సెంటిమెంట్ సీన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా లాజిక్గా ఉంటాయి. కొన్ని ఇల్లాజికల్ థింగ్స్ ఉన్నాయి. సో లీవ్ ఇట్. బట్ మూవీ అయితే చాలా బాగుంది. ఇంకా మూవీలో నెగిటివ్ పాయింట్స్ లేవా అంటే ఉన్నాయి. క్లైమాక్స్ కొంచెం సాటిస్ఫైడ్ అయితే అనిపించలేదు నాకు. అంటే క్లైమాక్స్ మనం ఇలా అనుకుంటాము, బట్ నాకెందుకో క్లైమాక్స్ కొంచెం సాగదీస్తున్నాడేమో, లాస్ట్ సీన్ కొంచెం సాగదీశాడేమో అన్నట్టుగా అయితే అనిపించింది మనకి. బట్ ఓకే, ఇదంతా చూసిన తర్వాత చల్తా హై అన్నట్టు కన్విన్స్ అయితే వచ్చేస్తాము. సో మూవీ అయితే చాలా బాగుంది. టికెట్ రేట్లు కూడా నార్మల్గా పెట్టారు కాబట్టి మ్యాక్సిమం అయితే అందరూ చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇది గైస్ మొత్తానికి నారీ నారీ నడుము మురారి మూవీ రివ్యూ అయితే. మీరు కనుక ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ సంక్రాంతి విన్నర్ ఎవరు అనే దాని గురించి కూడా మనం ఒక వీడియో మాట్లాడుకుందాము. సో స్టే ట్యూన్ టు సిటీ మార్ శివ.